హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు నవ్వు వస్తుంది చెప్పడానికి. సో క్రిస్మస్ కదా, అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్. మేము ఈ విధంగా రెడీ అయిపోయాము. మేము ఇప్పుడు చర్చ్కి వెళ్తున్నాము, కరుణగిరి వెళ్తున్నాము. ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, మా ఇద్దరు అక్కలు అనమాట. ఇప్పుడు కరుణగిరి వెళ్దాము. అక్కడ ఎలా ఉందో ఏంటో చూద్దాము. వచ్చేసి మా పెద్దక్క. హాయ్, సే హ్యాపీ క్రిస్మస్ టు. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. ఓకే, చింతల్లి సే హాయ్. హాయ్, సే హ్యాపీ క్రిస్మస్ చింతల్లి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హలో, డిస్టర్బ్ చేశానా? హలో, సే హాయ్. హాయ్. ఓకే, ఏంటంటే వర్షం వచ్చింది, ఫుల్ చలి పుడుతుంది అనమాట. సో మమ్మీ వాళ్ళు రావట్లేదు, డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు మేమే వెళ్తున్నాము. సో కరుణగిరిలో ఎలా ఉంది ఏంటి అని, ఎలా జరుగుతుంది అసలు మాస్ అనేది చూద్దాము. వచ్చేసి మేము రోమన్ క్యాథలిక్ కాబట్టి ఇది రోమన్ క్యాథలిక్ వాళ్ళు వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, పదండి. సో చాలా సీరియస్గా వెళ్తున్నాం అన్నమాట. ప్లేస్లు ఉంటాయా లేదా అని. ప్లేస్లో అయితే మొత్తం ఫిల్ అయిపోయింది చర్చ్. లైటింగ్స్ చూసారా ఎంత బాగుందో, హెవెనే కిందకి వచ్చినట్లు అనిపించింది ఆ లైటింగ్స్ చూసి. చాలా బాగుందండి. మళ్ళీ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. అయితే ఈ క్రిస్మస్ అనేది నాకు చాలా స్పెషల్, చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది అనమాట. అయితే మా సిస్టర్ ఏంటంటే పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి మ్యాట్స్ ఇంకా బ్లాంకెట్స్ అన్నీ తీసుకొని వచ్చింది. దాని తర్వాత ఒక స్టోరీ జరిగిందండి, పెద్ద స్టోరీ చెప్తాను. అయితే ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఈ చర్చ్ మెయిన్ చర్చ్ ఇటు నుంచే అనమాట ఎంట్రీ. ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ మస్తుంది. అయితే మేము పిక్స్ కూడా దిగలేదండి, అంతా తడి, ఫుల్ వర్షం వచ్చింది కదా ఆ రోజు. మొత్తం చలి అన్నమాట. అయితే మనం ఫస్ట్ లోపలికి వెళ్దాము, ప్లేస్ ఉందా లేదా అని చూద్దాము. ఇటువైపు ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇట్లా 3 ways ఉంటాయన్నమాట. ఇది మెయిన్ కదా. సో చూద్దాము ప్లేస్ ఉందా లేదా అని. యాక్చువల్లీ మాస్ స్టార్ట్ అయింది 10కి. మేము వెళ్ళేసరికి 11 అయింది. అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మొత్తం ఫిల్ అయిపోయారు. బయట కూడా చైర్స్లో కూర్చున్నారనమాట. అయితే కొంచెమైనా ప్లేస్ ఉంటుందా లేదా అని చూద్దామని వెళ్ళాను. బట్ మొత్తం ఫిల్ అయిపోయారు. మా సిస్టర్ చెప్తుంది ఒక్కసారి చూడు, ఎక్కడో ఒక చోట కూర్చుందామని చెప్పేసి. ఎందుకంటే ఫాదర్కి అయితే మనం స్ట్రైట్గా ఉంటామన్నమాట, కరెక్ట్గా కనిపిస్తారనమాట ఫాదర్. చూశాను ప్లేస్. లేదు పద ఇంకా మనం రైట్ సైడే కూర్చుందామని చెప్తున్నాను. ఇంకా వద్దు, అందరికీ డిస్టర్బ్ అవుతుంది కదా, మనం అలా తిరగొద్దు కదా చర్చ్లో. సో అని చెప్పేసి వెళ్ళాము. ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇంకో ఎంట్రన్స్ ఉంటుందని చెప్పాను కదా, అక్కడ ఇంకా లోపలికి వెళ్దామని రెడీ ఉన్నాము. అక్క పిల్లల్ని అయితే సెట్ చేసేసింది. లోపలికి వచ్చేసరికి మొత్తం ఈ విధంగా ఫిల్ అయి ఉన్నారు. అయితే క్రిస్మస్ ట్రీ మాత్రం స్పెషల్ అనమాట. ఇక్కడ ఆ రూఫ్ను అంటుకునేంత పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే నాకైతే కరుణగిరిలోనే ఇష్టము క్రిస్మస్ జరుపుకోవడం, మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మాస్ కూడా అలానే ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. అంటే క్రిస్మస్ అంటే లైటింగ్స్, ఈ క్రిస్మస్ ట్రీస్, స్టార్స్, ఇవే కాకుండా అసలు దేవుడు ఎందుకు వచ్చాడు ఏంటి అనేది గ్రహిస్తే అప్పుడు తెలుస్తుంది దాంట్లో ఉన్న సంతోషం ఏంటని. అయితే ఇంకా మనము అసలు ఆర్సిఎంలో ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది చూద్దాము. అంతా కలిపి ఒక క్లిప్, ఒక సాంగ్లో పెట్టామన్నమాట, చూడండి. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే క్రిస్మస్ రోజు బిషప్ గారు మాస్ జరిగించడం. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే దివ్యవాణి ఛానల్లో లైవ్ వచ్చింది. సో దివ్యవాణి ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆర్సిఎం అయితే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మనం దివ్యవాణి ఛానల్ని ఫాలో అవ్వాలి. సో సబ్స్క్రైబ్ చేయండి దివ్యవాణి ఛానల్కి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, ఇక లేట్ లేకుండా మాస్లోకి వెళ్ళిపోదాము.
సాగే నీ ప్రేమ వెన్నెలా క్షణమైనా యుగమైనా నీ మమతే కనుపాపలా ప్రభువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి నిశ్శబ్దంగా ఉండాల్సినటువంటి రాత్రిలో భక్త సమూహం కూడి ఈ పవిత్ర ఆలయంలో దేవునికి స్తుతి హల్లెలూయా అని చెప్పగలిగినటువంటి పరిస్థితి దేని వలన వచ్చింది అని అంటే కేవలం దేవుడు మానవుడు అయినటువంటి శుభ సందర్భాన్ని ఈరోజు ఈ పసుల కొట్టంలో ఈ పీఠం దగ్గర మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఒక అబ్బాయిని ఒక అతను అడిగాడు, నీకు 2 కార్లు ఉంటే ఒక కారు ఇచ్చేస్తావా అని. ఓ తప్పకుండా ఇస్తానన్నాడు. నీకు 2 మోటార్ సైకిళ్ళు ఉంటే ఒక మోటార్ సైకిల్ ఇస్తావా అన్నాడు. ఓ తప్పకుండా ఇస్తాను అన్నాడు. నీకు 2 చొక్కాలుంటే ఒక చొక్కా ఇస్తావా అన్నాడు. నో అబ్బెందో తెలియట్లేదు అక్క, నువ్వు నవ్వుతున్నావు, మరి ఎందుకు నవ్వుతున్నావో, మీ వదిన గుర్తొచ్చిందో మీ అక్క గుర్తొచ్చిందో నాకు తెలియదు, ఏం పర్వాలేదు. మరొక అరవింద్ గారికి మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ ఉన్నాం. అయితే ఒక మాట, మరి దివ్యవాణి టీవీ ఛానల్ మనందరము కూడా ప్రతిరోజు వీక్షించాలి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ప్రపంచమంతా దేవుణ్ణి మరిచిపోతున్నటువంటి ఆకాశములో సందడి చుక్కలలో సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి బెత్లెహేములో సందడి పశుల పాదలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. మాస్ అయిపోయేసరికి 2:30 అయింది. ఇక 2:30కి అందరూ నిద్ర అంటే వచ్చే ఇది కదా, కానీ ఎవరు అలా లేరు. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఫొటోస్ దిగడమే. ఇక్కడ నేను ఒకసారి తీసానమాట. ఇది వచ్చేసి క్రెబ్, పశువుల పాక.
ఇలా డిజైన్ చేశారు. చాలా బాగుంది. కరుణగిరిలో మాత్రం మస్తు చేస్తారండి. చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే దేవుడు ఎలా మన కోసం పుట్టారు అనేది చూపించడానికి ఈ విధంగా తప్ప ఇక్కడ ఉండే వాటిల్ని పూజిస్తారని కాదు, అది తెలుసుకోవాలి. చూసారా అందరు ఎలా దిగుతున్నారో సెల్ఫీలని అలా. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి అందరినీ చూడండి, అందరు ఎంత హ్యాపీగా ఉన్నారో. చర్చ్లో ఉండే వాళ్ళందరూ విష్ చేసుకుంటా ఫొటోస్ దిక్కుంటా చాలా మంచిగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి నేను కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ ట్రీ దగ్గర ఒక పిక్ అన్నమాట. చూడండి రూఫ్ కంటుతుందన్నమాట. చాలా పెద్ద ట్రీ. ఇక్కడ మీకు కొంచెం మామూలుగా అనిపించవచ్చు, కానీ రియల్గా మేము అక్కడ ఉన్నాం, కానీ చాలా పెద్దగా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అతనే అరవింద్ అన్నమాట. దివ్యవాణి ఛానల్లో కెమెరామ్యాను, దివ్యవాణి ఛానల్లో కెమెరామ్యాన్ అనమాట. అయితే తనకి మన ఆర్సిఎం వీడియోస్ అంటే చర్చెస్ నేను చూపిస్తున్నాను కాబట్టి చాలా మంచిగా అనిపించిందంట. చాలా మంచి వీడియోస్ చేస్తున్నారని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్. అండ్ అరవింద్ ఛానల్ వచ్చేసి ఫాతిమా వాణి 04 అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్. అంతమందిలో కూడా మమ్మల్ని గుర్తుపట్టి మా దగ్గరికి వచ్చి మీరు చాలా మంచిగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగా మాకు ఎండ్ అయిపోయింది క్రిస్మస్. చాలా హ్యాపీగా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ. పరుగునొచ్చి గుంతలేమో